హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఈస్ డే 2 ఇన్ ప్యారిస్ అండ్ ఈ రోజు అయితే మేము సిటీ టూర్ చేయడానికి వచ్చేసినాం. ఫస్ట్ అయితే ఐఫిల్ టవర్కి పోతాం ఆబ్వియస్లీ అండ్ ఎక్కడానికి ట్రై చేస్తాం, బట్ వి డోంట్ నో బికాస్ డిపెండ్స్ ఆన్ ద క్యూ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ అదర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి వీ విల్ సీ, బట్ మోస్ట్ ప్రాబబ్లీ విల్ ట్రై టు గో. ఈరోజు అయితే చాలా విండీ ఉంది, అది కూడా ఒక రీజన్. సో అంత చల్లగా ఉంటే కూడా అంత పైకి వెళ్ళిన తర్వాత ప్యాక్ అయిపోద్ది, సో దాన్ని బట్టి కూడా ఆలోచిస్తాం. బట్ దాని తర్వాత ఇంకొక రివర్ క్రూజ్ బుక్ చేసినాం. అది 1 hour రివర్ క్రూజ్, సిటీ మొత్తం తిప్పి హిస్టరీ గురించి చెప్పడం అట్లా చూపిస్తాడు. సో దాని తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రాబబ్లీ క్రిస్మస్ మార్కెట్ అండ్ దెన్ అ నైస్ బఫే, బట్ వీ విల్ సీ హౌ ఇట్ గోస్. దట్స్ అ ప్లాన్ ఫర్ టుడే అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో హలో, ఎట్లుంది ఐఫిల్ టవర్ ఫస్ట్ లుక్? అది ఏంటి చైల్డ్హుడ్ డ్రీమా నీకక్క? ఎట్లుంది నీ ముందు ఐఫిల్ టవర్? సూపర్ ఉందా? రకరకాలుగా ఉందా? బావ అయితే నా జోన్లోనే ఉన్నాడు బేసికలీ. ఓకే వచ్చాం వెళ్దాం చేద్దాం అన్నట్టున్నాడు, బట్ చూడండి అసలు ఆ వ్యూ క్రేజీ ఉంది. ఈరోజు యాక్చువల్లీ కొంచెం క్లౌడీ ఉంది అని చెప్పినా కదా, చాలా విండీ ఉంది. అఫ్ కోర్స్ వింటర్ కాబట్టి ఎక్స్పెక్టెడే, బట్ లైట్ సన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబబ్లీ ఎ బిట్ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో లెట్స్ సీ, సన్ వస్తే మాత్రం ఇంకా క్రేజీ ఉంటుంది. సో లెట్స్ సీ అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ వెళ్ళి అక్కడి నుంచి చూద్దాం. బావా సే హాయ్. పెద్దగా అనిపిస్తుందా? మరి కీ చైన్లో చూసినట్టు చిన్నగా ఉంటుందట. కీ చైన్లో చిన్నగా కనిపిస్తుంది కదా, అట్లనే ఉంటుంది అనుకున్నా. ఏ చూడు, ఇది ఒరిజినల్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడే ఐఫిల్ టవర్ దగ్గరకు వచ్చినాం అండ్ ఒక చిన్న ఫోటోషూట్ అయింది. అండ్ ఇదన్నమాట మా బ్యాక్ డ్రాప్, కనిపిస్తుంది కదా, ఇది మా బ్యాక్ డ్రాప్లో ఒక చిన్న ఫోటోషూట్ చేసినాం ఇప్పుడే. సో ఆ ఫొటోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే అర్జెంట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఆర్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారా? అదే ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఏం చేస్తారు? ఫాలో చేస్తారు. అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. చెప్పినా కదా ఫోటోషూట్ అయిందని. పాపం జాకెట్లు తీసి ఫోటోలకి పోజులు ఇస్తూ ఉంటే వీళ్ళకి ప్యాక్ అయిపోయింది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది చెప్పు. చూడండి పింక్ అయిపోయింది, అసలు మొత్తం ఫ్రీజ్ అవుతుంది. ఫుల్ విండీ ఉంది, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసినాం. ఫోటోస్ అయితే క్రేజీ వచ్చినాయి. ఇప్పుడే సెక్యూరిటీ అయిపోయింది. సో సెక్యూరిటీ అంటే ఏం లేదు, వెనకాల కనిపిస్తుంది కదా గేట్, మన ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు కాదు కానీ నార్మల్ బ్యాగ్స్ చెక్ చేసి ఏమైనా ఇల్లీగల్ ఐటమ్స్ పట్టుకొస్తున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసి పంపించేస్తారు. సో అయిపోగొట్టుకొని ఇప్పుడే వచ్చినాం, నడుస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ టికెట్స్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని అదే ఆలోచిస్తున్నాం. అంటే 2 decks ఉంటాయి బేసికలీ. సో ఫస్ట్ డెక్ అండ్ సెకండ్ డెక్ కంప్లీట్లీ, అంటే ఫస్ట్ డెక్ వరకు అయితే మెట్లతో వెళ్ళొచ్చు, సెకండ్ డెక్ అయితే కంపల్సరీ ఎస్కలేటర్ తీసుకోవాలి. సో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, అంటే లైక్ మెట్లు ప్లస్ ఎస్కలేటర్ అండ్ కంప్లీట్ ఎస్కలేటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏది తీసుకుందాం అని ఆలోచిస్తున్నాం, బట్ నిన్నటి ఎఫెక్ట్ తర్వాత ప్రాబబ్లీ కంప్లీట్లీ ఎస్కలేటరే తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా ఐఫిల్ టవర్ కింద ఉన్నాం అనమాట. ఇగో అదొక పిల్లరు, అదొక పిల్లరు అండ్ ఇదొక పిల్లర్. సో ఎగ్జాక్ట్లీ కింద ఉన్నాం. పైకి చూస్తే వ్యూ మాత్రం క్రేజీ ఉంది, చూపిస్తా, లైక్ కుదిరితే చూపిస్తా. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పిల్లర్ ఉంది కదా, ఈ పిల్లర్ అక్కడ మనం పైకి ఎక్కడానికి అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ లైన్ ఉంది, ఆల్రెడీ బావ చూసి వెళ్ళొచ్చిండు. అక్కడ లైన్ చిన్నగానే ఉందంట, సో మరీ అంత ఎక్కువ వెయిటింగ్ ఏం లేదు. సో కాబట్టి ఎక్కేద్దామని డిసైడ్ అయిపోయినాం అండ్ కంప్లీట్ లిఫ్ట్ ఆప్షనే తీసుకుంటాం.
మేము యాక్చువల్లీ లైన్కి వెళ్ళిపోయినాం టికెట్స్ తీసుకోవడానికి, బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. ఎందుకంటే మేము ఆల్రెడీ సీన్ రివర్ క్రూజ్ కూడా బుక్ చేసుకున్నామని చెప్పినా కదా. సో అది ఈరోజు అన్ఫార్చునేట్లీ ఓన్లీ 5 o'clock వరకే అంట. సో ఇప్పుడు ఆల్రెడీ టైం చూస్తే 3:30 అవుతుంది, అండ్ అట్లీస్ట్ ½ an hour to 1 hour లైక్ లైన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ కూడా. సో అందుకే ఫస్ట్ అది కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇక్కడ టాప్కి మనం 11:30 లోపు, నైట్ 11:30 లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంట. సో అఫ్కోర్స్ దీనికి టైం ఉంది కాబట్టి ఫస్ట్ అటు వెళ్ళిపోయి సీన్ రివర్ క్రూజ్ కంప్లీట్ చేసుకొని దెన్ వీ విల్ కమ్ బ్యాక్ హియర్. అండ్ ప్రాబబ్లీ నైట్లో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. వచ్చేసినాం మన క్రూజ్ ఎక్కే పాయింట్ దగ్గరికి. ఇదే అన్నమాట. ఎక్కేసినాం క్రూజ్లోకి. పైన కూర్చుందామా కింద కూర్చుందామా అని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ అయితే పైకి పోతాం కానీ గట్టిగా చలి ఉంటుంది నాకు తెలిసి. ఎక్కేస్తున్నాం పైకి. వ్యూ చూపిస్తాం మీకు ఎట్లుందో. ఇదన్నమాట బోట్లో నుంచి వ్యూ. చూసారు కదా ఫుల్ చల్లగా ఉంది. ఏదో ఒక స్పాట్ ఆక్యుపై చేసుకోవాలి తొందరగా పోయి. పదండి బెంచ్లు ఎత్తుకున్నాం. గడేదో ముంగడ మంచిగా ఉన్నట్టుంది. అడిపోదామా? పదండి. ఫ్రంట్ మంచిగా వీడియో వచ్చేటట్టు ఫ్రెండ్స్. మీ అమ్మ ఇప్పుడే వచ్చి ఎవరో కూర్చున్నారు చూద్దాం బాగా. అరే ఇదేదో మంచిగా ఉంది, ఏదో కూర్చున్నాం. చాలా అజో కూర్చో అక్క. ఎందుకు ఆగుతున్నావు? ఎవరి కోసం ఆగొద్దు, అర్థమైందా? ఎక్కేసినాం, సెటిల్ అయిపోయినాం. బోటు అన్నావు, ఎట్లుంది? మా వ్యూ చూపిస్తా. అదనమాట మా వ్యూ. సో వెనకాల చూసారు కదా, సో ఆడదాకా ఉంది అది. ఓ మర్చిపోయినా, మంచి వ్యూ చూపిస్తా. క్రేజీ అంటే క్రేజీ ఉంది. అంటే ఆల్మోస్ట్ సన్సెట్ అవుతుంది. యాక్చువల్లీ అంటే లేట్ అవుతుంది అనుకున్నాం, అంటే లేట్ వద్దాం అనుకున్నాం కానీ ఐ థింక్ దిస్ అ పర్ఫెక్ట్ టైం. అక్క అండ్ బావ ఇక్కడ కూర్చున్నారు. హాయ్ బాయ్. జనరల్గా మన ఇండియాలో ఉన్న వాళ్ళకి సన్ వాల్యూ అంతా తెలీదు, బట్ ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు సీరియస్లీ సన్ వాల్యూ చాలా తెలిసింది. అసలు సన్లైట్ వస్తే చాలా ఎంత ఎక్సైట్ అయిపోతున్నా తెలుసా నేనైతే. అరే సన్ వస్తుంది రండి అని పిలుస్తున్నా. సో అంత ఎక్సైట్మెంట్ ఉంది సన్ని చూస్తే. ఐ థింక్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు అనుకుంటా. యా డెఫినెట్లీ. అసలు నేను జర్మనీకి వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్న వాళ్ళు లైక్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు ఎప్పుడు సన్ వచ్చినా కూడా ఫుల్ ఎక్సైట్ అవుతుండే అనమాట. నేనేంది ఇంత ఎక్సైట్ అవుతున్నా సన్ గురించి చల్లు అనుకున్నా, బట్ ఇప్పుడే తెలుస్తుంది నాకు దీని వాల్యూ ఏంటో. ఇప్పుడైతే మేము ఆల్ సెటిల్డ్ అనమాట, రెడీ టు స్టార్ట్. క్రూజ్ అయితే ఎంజాయ్ చేసేస్తాం. సీ యూ ఆఫ్టర్ ద క్రూజ్.
లాంగ్ కాఫీ అన్నాడు, బొక్క కొంచెం వచ్చింది. ఇప్పుడే మా క్రూజ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం. హోప్ఫుల్లీ క్యూ తక్కువ ఉండాలి. ఇప్పుడైతే మనం ఐఫిల్ టవర్ టాప్ ఫ్లోర్కి వచ్చేసినాం. ఇక్కడైతే ఫుల్ జనాలు దారుణంగా ఉన్నారు అండ్ చలి కూడా దారుణంగా ఉంది. ఇది యాక్చువల్లీ కంప్లీట్లీ క్లోజ్డ్ ఎన్క్లోజర్, సో ఓన్లీ గ్లాస్ త్రూనే చూడొచ్చు. బట్ అక్కడ స్టేర్స్ ఉన్నాయి, అది తీసుకుంటే మాత్రం కంప్లీట్ ఓపెన్ టాప్. గాలి అయితే ఫుల్ కొడుతుంది. అది ఎక్కేసి ఎట్లుందో ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసేస్తా, పదండి. అదనమాట మన డే 2 ఇన్ ప్యారిస్. చూసారు కదా, ఈరోజు యాక్చువల్లీ ఎక్కువ పెట్టుకోలేదు, ఓన్లీ ఐఫిల్ టవర్ అండ్ రివర్ క్రూజ్ పెట్టుకున్నాం. అండ్ దిస్ వాజ్ వాంటెడ్లీ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఫుల్ ప్యాక్ అయి ఉండే కాబట్టి ఈరోజు కొంచెం లైట్గా చేద్దాం అనుకున్నాం. సో అనుకున్నట్టే స్టార్టింగ్ వచ్చేసి ఐఫిల్ టవర్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం. అండ్ దెన్ రివర్ క్రూజ్కి వెళ్ళిపోయినాం. దట్ వాజ్ ఆల్సో గుడ్, బిట్ రిలాక్సింగ్ యాజ్ వెల్, ఎందుకంటే కొంచెం బాగుండే, ఫుల్ విండీ ఉండే కదా మేము వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నప్పుడు. అది అయిపోగానే ఇమీడియట్లీ ఐఫిల్ టవర్ టాప్కి వెళ్ళిపోయినాం అండ్ అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నాం. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఐఫిల్ టవర్ది ఏమని చెప్పాలి, ఇట్ వాజ్ లైక్ వ్యూస్ ఇవన్నీ మాత్రం క్రేజీ ఉన్నాయి. సరే వెళ్ళి అక్కడ చూద్దామంటే మాత్రం చలి దారుణంగా ఉంది అసలు. చేతులు కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అనమాట. గ్లౌజ్ లేవు, బట్ ఉన్నా కానీ నాకు తెలిసి ఆపదు అనుకుంటా, ఎందుకంటే అందరి పరిస్థితి అట్లనే ఉండే. ఈవెన్ సెకండ్ ఫ్లోర్లో కూడా టూ మచ్ చలి ఉంది. అండ్ టాప్ ఫ్లోర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. విండ్ అయితే అమ్మో టూ మచ్ ఉంది. బట్ ఇన్ స్టిల్ వ్యూ మాత్రం అన్బీటబుల్ అనమాట. ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ టూ గుడ్. ఇప్పుడు ఇంకా వీడియో చేస్తున్నా, నా చేతులు ఇంకా వణుకుతున్నాయి. జస్ట్ ఇప్పుడే కిందికి వచ్చినాం, గడ్డ కట్టిపోయింది చేతులు. బట్ అయినా సరే ఇంకా ఎక్స్ట్రా చెయ్యాలి వీడియో అని చెప్పేసి చేస్తున్నా ఈ చలిలో. దిస్ ఎండ్స్ ఆర్ డే. దీని తర్వాత కంప్లీట్లీ ఇంకా వెళ్ళిపోయి డిన్నర్ చేసేసుకొని మళ్ళీ రేపు వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ప్లాన్. హోప్ఫుల్లీ వీడియో చేద్దామా వద్దా అని ఇంకా థింక్ చేస్తున్నా. చేస్తే మాత్రం పార్ట్ 3 వస్తుంది, లేదంటే దిస్ ది ఎండ్ ఫర్ దిస్ సిరీస్. సో యాజ్ యూజువల్ ఇప్పుడు మన ఛానల్ ఓనర్ని పిలుద్దాం. రండి మేడం. సో చెప్పండి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టుడే?
యా, చాలా 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 బాగుంది. నాకు హైట్స్ అంటే ఫుల్ భయం యాక్చువల్గా, అందుకే ఫుల్ భయపడుతూ వెళ్ళినా నేను. లిఫ్ట్ మాత్రం కొంచెం ఎక్కువ స్పీడ్తోనే వెళ్ళినట్టయితే నాకు అనిపించింది. బట్ పైకి వెళ్ళాక మాత్రం సీరియస్లీ ఇట్స్ వర్త్ ఇట్. ఎంత బాగుందండి అసలు. అండ్ విండ్ మాత్రం ఘోరంగా ఉందండి. మా బాడీ మొత్తం నంబ్ అయిపోయింది, అంత విండ్, అంత చలి ఉంది. ఇట్ వాజ్ అన్బేరబుల్ చెప్పాలంటే. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా చూడొచ్చు, నా ఫేస్, నా లిప్స్ మొత్తం నంబ్ అయిపోయింది. అండ్ ఐ కుడెంట్ స్పీక్ ప్రాపర్లీ. దట్ ఈస్ ఆల్ ఆఫ్ అస్ బేసికలీ. బట్ అదే, హ్యావింగ్ సెడ్ దాట్, లైక్ ఇఫ్ ఐ హ్యాడ్ టు డూ దిస్ అగైన్, మళ్ళీ నేను రావాలి అంటే మాత్రం డెఫినెట్గా సమ్మర్ టైంలోనే ప్లాన్ చేసుకొని వస్తాను 100%. బికాజ్ వింటర్లో ఐ మీన్ లైక్ జనాలు గట్టిగా ఉన్నారు, వస్తున్నారు. ఐ మీన్ లైక్ హాలిడేస్ టైమ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ యూ హ్యావ్ నంబర్స్. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ మచ్ మోర్ బెటర్ ఇన్ ద సమ్మర్. అంటే నేను సమ్మర్లో కూడా విజిట్ చేసిన, టాప్కి వెళ్ళలేదు. బట్ స్టిల్ లైక్ సమ్మర్లో మాత్రం ఐ థింక్ ఇట్స్ ఈవెన్ బెటర్. సో మీరు కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ సమ్మర్లో వార్మ్ వెదర్లో ప్లాన్ చేసుకోండి. వింటర్లో ఇట్స్ గుడ్ బట్ నాట్ బెస్ట్, అంతే. అదే చెప్పగలుగుతా. బట్ వ్యూస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉండే. అండ్ వచ్చే వాళ్ళకి కూడా ఐ వుడ్ సజెస్ట్ లైక్ 2 టైప్స్లో ప్లాన్ చేసుకోండి. అంటే డే టైమ్ విజిట్ కూడా ప్లాన్ చేసుకోండి, అండ్ నైట్ వ్యూ చూస్తున్నారు కదా వెనకాల, నైట్ వ్యూ కూడా మిస్ అవ్వకండి. సో కంప్లీట్ ఫుల్ డే, అట్లీస్ట్ 1 ఫుల్ డే ప్లాన్ చేయండి ప్యారిస్ సిటీలో, సో దట్ యూ గెట్ దట్ బోత్ ఎక్స్పీరియన్సెస్. అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేయండి. And thank you for visiting us again, and see you in the next vlog. Bye bye. Bye bye. Please subscribe.